యూట్యూబ్ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఉదాహరణకి నువ్వు కళ్ళు మూసుకున్నావు, చెవులు మూసుకున్నావు, పూర్తిగా ఏమీ చూడలేదు. అప్పుడు నీ కళ్ళకి ఏమీ కనిపించదు, నీ చెవులకు ఏమీ వినిపించదు. కాబట్టి నువ్వు ఏమీ మాట్లాడడం కూడా చెయ్యవు కదా, ఈ మూడు ఉండవు. అలాంటప్పుడు నీ మనసులో కలిగే ఆలోచనలు, భావాలు, నీలో కలిగే భావాలు, నీలో కలిగే ఆలోచనలు, స్పందనలు ఏముంటాయి? ఏమీ ఉండవు. ఏం చేయలేవు. కృత్రిమంగా ఇక ఏమి చేయలేవు. నీలో సహజంగా జెన్యూన్‌గా కలిగేవి మాత్రమే జెన్యూన్‌గా కలుగుతాయి. ఇప్పుడు గుండె కొట్టుకుంటా ఉంటది. బ్లడ్ ప్రెషర్ ఉంటది. అన్నం జీర్ణమవుతది. అవి మనం కలిగించుకుంటామా? జెన్యూన్‌గా కలుగుతాయి కదా! అలాగే ఇప్పుడు ఈ కళ్ళు, నోరు, చెవులు 3 మూసుకుంటే మనకేది ఇనిపించదు. మనకు చేరేది కాబట్టి ఇక మిగతాదంతా జెన్యూన్‌గా జరిగేదే. తప్ప సొంతంగా ఏది చెయ్యలేము, క్రియేట్ చేయము, సొంతంగా ఆలోచించము, తెచ్చిపెట్టుకోము, ఏది చెయ్యము. అయితే ఒక కంటెంట్ మనం కృత్రిమంగా క్రియేట్ చేస్తారు చూసినావా రైటర్స్. అంటే కళ్ళతోటి చూసి, మనసుతో ఆలోచించి, ఆ! మనం మనసుతో ఆలోచించి, నోరుతో మాట్లాడి, చెవులతో విని, మనసుతో ఆలోచించి, కళ్ళతో చూసి, మనలో ఎన్నో స్పందనలు కలిగించుకుంటాం, ఆలోచిస్తాం, భ్రమిస్తాం, భ్రమకు లోనవుతాం, కలలు కంటాం, క్రియేట్ చేసుకుంటాం. ఇలా ఉంటాయి కదా! ఇవన్నీ కృత్రిమంగా చేస్తాం. కావాలని చేస్తాం. ఒక రకంగా నెగెటివ్‌గా చేస్తాం కదా! ఇవన్నీ ఎలా చేస్తామో అలా మనం ఒక కంటెంట్‌గా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు రైటర్స్ ఎలా చేస్తారో మనం ఒక కంటెంట్‌గా క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి అనుకుందాం, ఒక ఆంటీతో అక్రమ సంబంధం, ఒక కుర్రోడితో ఆంటీ అక్రమ సంబంధం, అంకుల్ చూసాడు. ఆ కుర్రోడికి ఆంటీకి అక్రమ సంబంధం ఉందనుకుందాం. ఆ! అది తెలుసు కదా! ఆ కథ అనుకుందాం. అలాంటి కథ మొగుడు చూసాడు, దాన్ని ఎల్లగొట్టాడు, కొట్టాడు, క్రైమ్ స్టోరీ అయింది అనుకుందాం. అలాంటి స్టోరీని ఎలా తీయాలి? ఎలా షూట్ చేయాలి అంటే, ఇప్పుడు కళ్ళు మూసుకొని, చెవులు మూసుకుంటే, నోరు మూసుకున్నావు. ఈ 3 ఇగ లేవు నీకు కదా! కళ్ళు, నోరు మూసుకున్నావు. చెవులు మూసుకున్నావు. ఇక నీకు బయట నుండి ఏ కాలుష్యం రాదు. ఆలోచన గానీ, మాటలు గానీ, భావం గానీ ఏది కలగదు. నీవు మాత్రమే మిగులుతావు. ఇక నీలో ఏం కలుగుతది? ఏది కలగదు. జెన్యూన్ అంతా. గుండె ఎట్లా కొట్టుకుంటదో, రక్త ప్రసారం ఎలా జరుగుతదో, అన్నం ఎలా జీర్ణమైతే దానికది అయితది కదా! అలా మనలోనూ, మన మనసులోనూ కలిగే స్పందనలు, ఆలోచనలు, భావాలు మనం కలిగించుకోము కృత్రిమంగా. అవే జరిగేవి మాత్రమే ఉంటాయి. జెన్యూన్‌గా జరుగుతాయి. మనకు తెలియకుండా. మనకు అతీతంగా వాటికవే కలుగుతా ఉంటాయండి. గంతే. అవి ప్రకృతి సిద్ధమైనయి. తప్ప ఈ ప్రపంచంతో మనకు ఏ సంబంధం లేనివవి. చూసారా? అలా మనం క్రియేట్ జేసిన కంటెంట్ గూడా ఇలాగే మనం క్రియేట్ జేయాలనమాట. ఓకే. ఇలాగే సృష్టించాలి. ఇలాగే క్రియేట్ జేయాలి. ఇలాగే చూపించాలన్నమాట. ఒక సినిమా కంటెంట్ ఇలాగే చూపిస్తారు. మీరు క్రియేట్ జేసింది యూట్యూబ్ కంటెంట్ అయినా ఇలాగే చెప్పాలనమాట. ఓకే. ఇలా జెప్తే జనం వింటారు. లేకుంటే మీరు చదివిన ఆర్టికల్స్ గూడా మీ సొంత ఆలోచనలు జోడించి మీ విశ్లేషణతో ఇలాగే జెప్పాలనమాట. అప్పుడు చక్కగా వింటారనమాట. ఆడియన్స్ కనెక్ట్ అయిద్ది. కంటెంట్ ఎలా ఉండాలి? ఒక విషయం ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు మనం సినిమాని చూసి ఏం చేస్తాం? రేప్స్ సీన్‌లంటే, రేపులు బయట చేసేటివి సినిమాలను చూసి నేర్చుకున్నారు. సినిమాలో రేపును చూస్తున్నాం అంటే నేర్చుకుంటున్నాం అన్నట్టే. నేర్చుకోవడానికే చూస్తున్నాం. సినిమాలు అశ్లీల సినిమాలు, శృంగార సినిమాలు, మనకు బూతు సినిమాలున్నాయి. అందులో బూతు, శృంగారం, అశ్లీలము, డబుల్ మీనింగు. ఇప్పుడు ఫైట్స్ మనం చూసి నేర్చుకుంటున్నాం. వాళ్ళు నేర్పిస్తున్నట్టు లెక్క మనం నేర్చుకుంటున్నాం. నేర్చుకోవడానికే చూస్తున్నాం. డాన్సులంటే నేర్చుకుంటున్నాం, నేర్చుకోవడానికే చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం. ఫైట్‌లు, డాన్సులు, లవ్వులు, రొమాన్సులు, శృంగారము, డబుల్ మీనింగ్ మాటలు అన్నీ గూడా మనం చూసి నేర్చుకుంటున్నాం, నేర్చుకోవడానికే చూస్తున్నాం. వాళ్ళు నేర్పిస్తున్నారు అవి జేయడం వల్ల. అదన్నమాట. ఓ మీ కంటెంట్ గూడా అలాగే ఉండాలనమాట. ప్రేక్షకులకు నేర్పించాలి. నేర్చుకునేలా ఉండాలి. వాళ్ళు గూడా నేర్చుకుంటారనమాట. ఇప్పుడు సినిమాలలో చిరంజీవి డాన్స్ చూసి మనం చేయడం లేదా? సినిమాలో చూసి చూసి ఎందరో బయట డాన్సర్లు కావడం లేదా? డాన్సులు చేయడం లేదా? ప్రేమలు గూడా అంతే. రొమాన్స్ అంటే, సెక్స్ అంతే. ఆ! చివరికి రేపులు గూడా అంతే. ప్రతీదీ ఒక అమ్మాయిని లైనేయడము, ప్రేమించడము, కలలు కనడము, ఊహించుకోవడము, ఫాంటసీ చేయడం ఇవన్నీ వాళ్ళని చూసి నేర్చుకుంటారనమాట. వాళ్ళు గూడా నేర్పిస్తున్నట్లే వాళ్ళు నేర్పిస్తాండ్రు, వీళ్ళు నేర్చుకుంటాళ్ళనమాట. అందుకే అంటారు కదా! సినిమాలను చూసి చెడిపోతాళ్ళు, క్రైమ్‌లు చూసి జనం నేర్చుకుంటాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు ఒక పాట ఉన్నది. పాట విని మనం తెలవకుండానే పాడతాం గదా! అట్లనే అన్నట్టు ప్రతిది డాన్స్ తెలవకుండానే చేస్తాం. మాటలు, శృంగారం, సెక్సు, రొమాన్స్, బెడ్‌రూమ్‌లో సన్నివేశాలు అవన్నీ తెలవకుండానే మనకు అలవాటయితాయనమాట. కాబట్టి మీరు జనాలకు ఈ విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళకు నేర్పించండి. వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళకు అలవాటు కావాలి. అలవడాలనమాట. ఇగో ఇది మీరు కంటెంట్ చెప్పే విధానం. అలాగే కంటెంట్ క్రియేట్ చేసే విధానము మరియు చెప్పే విధానం. ఇదన్నమాట గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్పండి. అయితే అది ఎలా అంటే ఇప్పుడు చెప్పాను కదా నేను. మౌనంగా అంటే కళ్ళు మూసుకొని, నోరు మూసుకొని, కళ్ళు మూసుకొని, చెవులు మూసుకుంటే
మనదే ప్రపంచం ఉంటదిగ. మనకు మరో ప్రపంచం తెలవదు గదా! మనలోనే జరుగుతా ఉంటది. ఇప్పుడు బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. అప్పుడెలా ఉంటుంది? మనలో అన్నము జీర్ణం కావడము, హార్ట్ బీటింగ్ కావడము, బ్లడ్ సర్క్యులేషన్ కావడం ఇవన్నీ జెన్యూన్‌గా జరుగుతాయి గదా! అవి వాటంతట అవే జరుగుతాయి. మనం జరుపుకోము. హార్ట్ బీటింగు, బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ. అగో అలా మనలో జరిగే ఆలోచన, భావాలనేవి అలా కలుగుతా ఉంటాయన్నట్టు. మనము గూడా అంతే. మనము మన ఆలోచనలు అలాగే కలుగుతాయి. మన ప్రమేయం లేకుండా ప్రకృతి సిద్ధంగా కలుగుతాయి. అయితే ఇప్పుడు బయట ప్రపంచంలో ఉన్నాయి చూసినావా? ఈ కల్మషాలు. బయటి ప్రపంచం మనకు అతీతంగా. అవి కావాలని చేస్తాం. కావాలని చేస్తాం కదా! కావాలని నేర్చుకుంటాం, కావాలని చేస్తాం, కావాలని అనుకరిస్తాం, కావాలని నేర్పిస్తాం, మోసం చేస్తాం, మోసగించబడతాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం ఎన్నో ఉంటాయి కదా! ఇవి కావాలని చేస్తాం. ఈ కావాలని చేసే ఈ ప్రపంచంలోనే కంటెంట్ క్రియేట్ చేస్తారు. దాన్ని గూడా ఇప్పుడు చెప్పాను కదా! కళ్ళు మూసుకుంటే, నోరు మూసుకుంటే, చెవులు మూసుకుంటే మళ్ళా జెన్యూన్‌గా మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి కదా! అన్నం జీర్ణమైనట్టు, గుండె కొట్టుకున్నట్టు అది మనకు అతీతంగా జరుగుతాయి కదా! అలా చూపించాలనమాట. అప్పుడు ప్రేక్షకులు నేర్చుకుంటారు. ఈ రేప్ సీన్‌లో పాటలు ఎట్లా నేర్చుకుంటారు? బాలసుబ్రహ్మణ్యం పాడితే మనం ఇంటికాడ పాడతాం. నేర్చుకొని పాడతామా? అప్రయత్నంగానే పాడతాం. సినిమాల్లో శృంగార సన్నివేశాలు, బెడ్‌రూమ్ సన్నివేశాలు, రేప్ సన్నివేశాలు, ఆ అమ్మాయిని ప్రేమించడం, ప్రపోజ్ చేయడం, ప్రేమించబడడం, లవ్‌లో ఫెయిల్ అయ్యడం, విలన్‌లాగా నటించడం ప్రతీదీ నేర్చుకుంటారు చూసినావా? ఇలా నేర్చుకోగలుగుతారంట ప్రేక్షకులు. ఇది కంటెంట్ చెప్పే విధానం, క్రియేట్ చేసే విధానం. అయితే కంటెంట్ ఎలా ఉండాలి అంటే మనం సొంతంగా క్రియేట్ చేసేది అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే పక్కింటి పోయి చేదోడు వాదోడుగా కలిసి ఉంటుంది వాళ్ళ మనిషిలాగా. కొందరు ఉంటుంది కదా కలుపుగోలులు. అలా ఉంటుంది. వండుకుంటూ వాళ్ళ మనిషిలాగా వండుకుంటూ వాళ్ళ కొడుకు దగ్గర పంటుంది. ఇదేంది వాళ్ళ ఇంట్లో దాని మగడి దగ్గర పంటుంది. ఎడితనం కదా అది. ఎదుటి పక్కింటి ఆడవాళ్ళ దగ్గరికి ఆడవాళ్ళు పోతారు. కలుపుగోలుగా ఉంటారు కొందరు. లాలూస్‌లాగా వాళ్ళు కలుపుగోలుగా ఉంటారన్నట్టు. వాళ్ళ మనిషిలాగా. అన్నిటి కోర్చుకొని తప్పుకు తప్పు పట్టుకోకుండా చేస్తారు కదా! వాళ్ళ మనిషిలా ఉంటారు. కానీ వాని మగన్నాగానే పంటాది. ఏ పర్లేదు తప్పేంది అయ్యో దానిదేమున్నది. అయ్యో గా పంట ఏమైతుంది తప్పేమున్నది అనుకుంటా మొగుడి దగ్గర పంటాది, పిల్లల దగ్గర పంటాది అనుకున్నా సహకరిస్తాది. కానీ ఎడితనమే కదా! ఎందుకంటే ఏదో అంటారు చూసినావా? తనకు మాలిన ధర్మం ఉండదు కదా! ఎదుటి ప్రాణాన్ని రక్షిస్తారు. కానీ నా ప్రాణం అయినా మంచిదే అని వాడిని కాపాడే ప్రయత్నం చేస్తారా? అది మంచితనం గాని ఎడ్డితనం కూడా కదా! ఎదుటి వ్యక్తిని రక్షిస్తాం. కానీ నా ప్రాణం పోయినా మంచిదే అని తెగించి వాని ప్రాణాన్ని కాపాడతాడా ఎవరైనా? అది ఎడ్డితనం కదా! ఆ! అట్లనే ఇది గూడా అన్నట్టు. పక్కింటోళ్ళతో కలుపుగోలుగా ఉంటారు. వాళ్ళ మనిషిలాగా ఉంటారు కొందరు చేదోడు వాదోడుగా. అక్కనో, ఆంటీనో వాళ్ళని వాళ్ళ మనిషిలాగా అన్ని పనులు చేస్తా ఉంటారు. కానీ దాని మొగుడి దగ్గరనే పంటావా? దాని పిల్లల దగ్గర పంటావా? ఎడితను. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏందంటే మొగుడికి తెలిసింది. మొగుడు చూసిండు. చూసి మొగుడు కూడా సహకరిస్తాడు. పర్లేదు పర్లేదు పడుకున్నావా? అంత కదా! పర్లేదు వాళ్ళ కొడుకు దగ్గర పడుకున్నావా? బ్యాచిలర్ కదా! పుణ్యమే పుణ్యకార్యమే అన్నట్టుగా చూస్తాడు వాడు అంటాడు. అంటే ఏమన్నట్టు ఎడ్డితనం కదా! అమాయకత్వమే కదా! దీన్ని బట్టి వీళ్ళకి బుద్ధి చెప్పేటోళ్ళు ఏందన్నా గట్ల పంటాంది. అది ఎడ్డితనం కదా! అని చెప్పి వాళ్ళు గూడా మగోళ్ళు గూడా ఇగ వాళ్ళు వీని పెళ్ళాన్ని యూజ్ చేసుకుంటారు. వీడే పుణ్యకార్యం అన్న తర్వాత వీనికి బుద్ధి చెప్పాల్సినోళ్ళు గూడా వాడుకుంటాళ్ళు. పోనీ పోనీ అంటాళ్ళిగ. వీనికి లేదు ఆ జ్ఞానం. తప్పనే జ్ఞానం మొగోనికి. ఆమెకు లేదు. తప్పనేది ఆమెకు లేదు. కాబట్టి వీళ్ళకు తప్పని చెప్పే వాళ్ళు గూడా పక్కింటోళ్ళు, అటుపంటి ఇంటోళ్ళు ఇంకుంటారు గదా! వాళ్ళు గూడా పెళ్ళాలని యూజ్ చేస్తారు. పంపించేయి సుబ్బారావు మా ఇంటికని హాయిగా వాడుకుంటాళ్ళిగ. వీని ఎడ్డితనం ఉంటే ఏం చేస్తారు? తప్పని చెప్పేటోళ్ళు గూడా చెప్తలేరు. వాళ్ళు గూడా వాడుకుంటారు. ఓహ్! గట్లుంటన్నట్టు. అంటే కథ అనేది అట్లుంటది. నిజ జీవితంలో ఉండదు అది ఎడ్డితనం గానీ కథ ఇట్లుంటది. కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలి మీరు. మనకు పెళ్ళిళ్ళలో డీజే సౌండ్ మీద ఎవరైనా డాన్స్ చేత్తంటే మనకు ఎయ్యాలనిపిస్తది. సినిమాల్లో పాటలు తీసి మనం ఇంటికొచ్చి చేయాలనుకుంటాం కదా! ఫైట్లు చేయాలనుకుంటాం. లవ్వు, రొమాన్సు, శృంగారము, సెక్సు అన్నీ అలాగే చేస్తాం. ఆ! అయితే ఇక్కడ మనం ప్రేక్షకులకు అసూయ కలిగించేలాగా మనల్ని వాళ్ళు చూడాలని, మనం ఒక గొప్ప వ్యక్తి అనిపించుకోవడానికి చెయ్యొద్దనమాట. మనం చేసింది వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు చేసేలాగా. ఇప్పుడు డీజే డాన్సు, పాట మీద ఎవరైనా తెలియకుండా డాన్స్ చేస్తారు. తెలిసి కాదు. ఇంటికొచ్చి తెలియకుండానే డాన్స్ చేస్తాం. పెళ్ళిళ్ళలో తెలియకుండానే డాన్స్ చేస్తారు కదా! చాలామంది దానికి వృద్ధుడని ఎవరున్నారు చూసినావా? ఇప్పుడు పాటను తెలియకుండానే పాడతాం కదా! ఒక మంచి పాటను మనం కూడా తెలియకుండా పాడతాం కదా! ఒక సినిమాను ఇలా అనుకరిస్తారనమాట తెలియకుండానే. ఆ! అట్లా మీ కంటెంట్‌ని మీరు చెప్పే విధానాన్ని, మీరు చెప్పిన ఆలోచనలను వాళ్ళు తెలియకుండానే ఫాలో గావాలి. ఆకర్షితులు గావాలి. అనుకరించాలి. అదనమాట. అది కంటెంట్ చెప్పడం అంటే. అంతేగాని వాళ్ళను ప్రలోభపెట్టడము, వాళ్ళని అసూయకు గురి జేయడము, నేనే గొప్పోడిని, నేనే హీరోను అనిపించుకునేలాగా నేను మాత్రమే చేస్తా, మీరు ప్రేక్షకులుగానే ఉండాలి. నేను మాత్రం పెద్ద హీరోలాగా చేస్తాను అనేది మాత్రం తప్పు. ఆ విధంగా చేస్తే తప్పు. చూడరు గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి మనకి యూట్యూబ్‌లో మంచి మోడల్స్, బికినీ మోడల్స్ అని వస్తారు గదా! అమ్మాయిల సౌష్ఠవాలు, సౌందర్యాలు ఆ! బీచ్ దగ్గర ఎంతో మోడల్స్‌ని, బికినీ మోడల్స్ అందంగా చూపెడతారు. అందగత్తెలను ఫ్యాషన్ షోలలో తెలుసు కదా! 2 పీసులుంటాయి అంతే. మొత్తం శరీరం కనబడతా ఉంటది. ఆకృతులు చక్కగా చూపిస్తా అంటే ఎవరైనా చూస్తారు. వాళ్ళు చూసేలాగానే చేస్తారు. చూడడానికే చేస్తారు. అదో కళ. మనం గూడా చూస్తాం. అబ్బా! కళాఖండం రా అని చూస్తాం గదా!
అలా చూస్తూ టీవీలో చూస్తున్నాం. అయితే పక్కన పిల్లలు, మగోళ్ళు ఎవరో ఉన్నారనుకో, మీరు చూడొద్దు, చూడొద్దు అని వాళ్ళని తిట్టడము, చూడకుండా చేయడము, వాళ్ళొచ్చినప్పుడు దాచిపెట్టడం చేస్తే అది మూర్ఖత్వం కదా! చూడకుండా ఉంటారా? మనం చూడొద్దు అన్నా గాని వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఇష్టపడతారు. అది ఇష్టం కలిగేలాగా తీస్తున్నారు వాళ్ళు. అంత గొప్పగా తీస్తున్నారు. వీళ్ళకి ఇష్టం కలుగుతది కూడా. అది సహజం. అలాంటప్పుడు వీళ్ళని చూడొద్దు, చూడొద్దు అనంటే తప్పు. మనం చూడొద్దంటే మనం టీవీ ఆఫ్ జేయాలి. అంటే మనం గూడా చూడొద్దు అన్నట్టే. టీవీ ఆఫ్ జేయాలి. అప్పుడు ఎవరు చూడరు. కానీ టీవీ ఆన్ చేసి మీరు చూడొద్దు, చూడొద్దని వేరే వాళ్ళను, మగ పిల్లలను, చిన్న పిల్లలను, మగవాళ్ళను అంటే ఎట్లా? కుదరదు గదా! ఎందుకంటే చూడబుద్దయిద్ది. చూడబుద్దయ్యేలానే వాళ్ళు క్రియేట్ చేస్తారు. అంత అద్భుతంగా స్త్రీ సౌష్ఠవాన్ని అందాన్ని చూపిస్తున్నారు వెనకాల. ఇట్లనే మీరు తీసే కంటెంట్ కూడా అలా ఉండాలన్నమాట. జనం ఇష్టమయ్యేలాగా ఉండాలి. ఇష్టపడతారు గూడా. ఆ విధంగా తీయాలంట. కంటెంట్ అలా ఉండాలి. ప్రోత్సహించే విధంగా. చూసారా? కంటెంట్ ఎలా ఉండాలి? సినిమా కథ ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనం భార్య ఉన్నది. మనం విదేశాలకు పోతూ మన భార్యను తెలిసిన అబ్బాయి మొగోని దగ్గర అప్పచెప్పినాం. ఫ్రెండ్ అనుకుందాం. ఫ్రెండ్ లాంటివాడు. ఫ్రెండ్ కాదు గాని తెలిసినోడు. వానింట్లో అప్పచెప్తే రేపు వాడు కూడా మన భార్యకు దగ్గర కావచ్చు. ఎంత మంచోడున్నా. సరే అన్నాక కూడా నిగ్రహం కోల్పోయి వాడు బ్యాచిలర్. వాడు మన భార్యకు దగ్గరైతాడు. మన భార్య కూడా తెలియకుండానే మన దగ్గరైతది. ఎందుకంటే మన భార్య మంచిదో, వాడు మంచోడో ఎవరైనా. కానీ ఆశ అలాంటిది. శరీర ధర్మం అలాంటిది. ఇప్పుడు షుగర్ పేషెంట్లు వద్దని అనుకుంటారు కానీ తెలియకుండానే వాళ్ళు షుగర్ తింటారు. చూసినావా? షుగర్ అంటే తినాలనిపిస్తదంట. తీయని మామిడి పండు, తీయని స్వీట్ తిన్నప్పుడు. ఎవరో తినమంటారు. లేకుంటే వాడు ఉంటే వాడు తెలియకుండా తింటాడన్నట్టు. తీపి తినాలనిపిస్తది. తెలవక తీపి ఉండగానే కొంచెమే, కొంచెమే అనుకుంటే తెలియకుండా తిని వాడు షుగర్‌కి లోనయితాడు. షుగర్ పెరుగుతది. అట్లుంటది. ఆడది కూడా అంతే. మనం తెలిసినోని దగ్గర పెట్టిపోయినాం. మనం విదేశాలకు పోయినాం. వానింట్లో పెట్టిపోతే వానికి భార్య లేదనుకో, తెలియకుండానే వాడు ఆమెకు దగ్గరైతాడు. మన భార్య కూడా వానికి దగ్గర కావచ్చు. పాజిటివ్‌గానే ఇద్దరు పాజిటివ్‌గానే దగ్గరైతారు. అంటే ఆమె పాజిటివ్, వాడు పాజిటివ్. అప్పుడు తప్పు పట్టడానికి కూడా వీలుండదు. కానీ తప్పు జరుగుతది కానీ తప్పు పట్టడానికి వీలుండదు. అలా ఉంటదనమాట. ప్రలోభాలు, ఆశలు, శరీరాల అవసరాలు అట్లుంటాయనమాట. కంటెంట్ కూడా అంతే. ప్రేక్షకుడు సినిమా అనేది అలాంటిదనమాట. సినిమా స్త్రీ అయితే ప్రేక్షకుడు పురుషుడు బ్యాచిలర్. మన దగ్గర పెట్టిపోతే పైసలైనా, తీపైనా, ఆడదైనా ఎవరైనా ప్రలోభానికి లోనై వాడుకుంటారు కదా! అది జెన్యూన్‌గానే వాడుకుంటారు. నెగెటివ్‌గా వాడుకోరు. అది సహజం. శరీర ధర్మాలు కదా! అట్లా అన్నమాట. కంటెంట్ అలా ఉండాలన్నట్టు. ప్రేక్షకుడికి మీరు ఆడది ఎట్లుంటదో వాడు దగ్గర కాకుండా ఉంటాడు కదా! అట్లా అంటారు. కంటెంట్ అనేది అలా క్రియేట్ చేయాలి. కంటెంట్ ఎలా ఉంటది? సినిమా కథ ఎలా ఉంటదంటే, పెళ్ళాం పక్కింటోని దగ్గర పని చేస్తూ వాళ్ళ ఇంట్లో మనిషిగా ఉంటూ వాని దగ్గరనే పండుకుంటాంది. వాని పిల్లల దగ్గరనే పండుకుంటాంది. పక్కింటి దాని పిల్లల దగ్గర, మగ దగ్గర పండుకుంటాంది. పోయేదేమున్నది? ఇదే వంట అంటే. దానికేంది? దాని వెనకాల లాభమని అది అనుకుంటాంది పక్కింటిది. ఆ! అట్లున్నది. ఇగ మొగోడు చూసి మంచిదా వెరీ గుడ్, వెరీ గుడ్ ఏదో హెల్ప్ సేవా కార్యక్రమంలాగా బ్యాచిలర్స్ కదా! ఓకే, ఓకే అని వాడంటాడు. ఆ! వాడు పిచ్చోడే. అప్పుడు పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేసేటోళ్ళు కూడా హెల్ప్ చేయరు. వీడికి ఇష్టమైంది ఆమె తప్పబడతలేదు. మనకెందుకిగ? చెప్పినా ఇలాగ వినరని పక్కింటోళ్ళు కూడా ఊరుకున్నారు. ఊకొని వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు పక్కింటోళ్ళు మగోళ్ళు వాని పెళ్ళాన్ని ఇగ ఈ ఛాన్స్‌ని. వీడు కూడా పండుకోమంటాడు, అది కూడా పంటాందని వీళ్ళకి మంచి చెప్పేటోళ్ళు కూడా మగోళ్ళు ఇగ వాళ్ళే యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే వీడు ఎలాగో చెప్తే ఇంటలేడు కదా! తప్పంటే వీడే తప్పు పట్టుకుంటాడని యూజ్ చేసుకుంటారు. ఆఖరికి ఎవడైతే ఆ పక్కింటోని దగ్గర పోయి పంటాందో వాడు కూడా చాలగాడన్నట్టు వాడు. ఏం చేత్తాండు? యూజ్ చేసుకుంటాండు. ఎవడన్నా తెలివికల్లోడు ఉంటే జల్దీ తప్పించుకుంటాడు. మళ్ళీ ఎరిగినట్టే మంచిగా మాట్లాడతాండు. పక్కింటోడేమన్నా బుద్ధి చెప్పేటప్పుడు వాడు తప్పించుకుంటాడు. తప్పించుకొని వాడు దొబ్బుతాడు. వాడు చాతోడే దొబ్బుతాడు. గట్లుంటది ఎడ్డితనం అంటే. కానీ సినిమాలో అట్లుంటదన్నట్టు. ఎందుకంటే తలకు లేని నొప్పి జెండు బామ్ కింద అన్నట్టుగా ఇట్లుంటది. ఎందుకంటే ఒక వ్యక్తి వాళ్ళు బాగా కొడతాడనుకో, కొడతా అంటే మనం బాధపడడమో, ఏడవడమో, వ్యతిరేకించడమో, లొల్లి పెట్టడమో చేస్తే ఎవడన్నా సాయం చేస్తాడు. కానీ మనమే సహకరిస్తున్నాం. మనమే పడుతున్నాం అనుకో, మనమే మదమెక్కి పడతా ఉంటే మనకి హెల్ప్ చేసేటోడు ఉండడు, కొట్టేటోడిని వద్దనేటోడు ఉండడుగా. అట్లున్నది ఈ ఆడోళ్ళది, ఈ మగోనిది. వీడు తప్పబడతాడు. పెళ్ళాం వాని దగ్గర పంటంటే అది మంచి అన్నట్టుగా వీడు ప్రోత్సహిస్తాండు సంతోషంగా. అది కూడా మంచి పని అన్నట్టుగా పక్కోని దగ్గర పంటాంది. పక్కింటోని దగ్గర పోయి వాని పెళ్ళాంతో దోస్తీ చేసి దాని మగని పంటాంది. దాని పిల్లల దగ్గర పంటాంది. అప్పుడు పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు మొగోళ్ళు ఇది తప్పు అమాయకత్వాన్ని హెల్ప్ చేసేటోడు కూడా చేస్తలేడుగా. వీళ్ళకి లేని ప్రాబ్లమ్ వాళ్ళకెందుకు వాళ్ళు కూడా ఊకుంటారు. ఆఖరికి వాళ్ళు కూడా వాడుకుంటారు. ఇక పక్కింటోడు ఉన్నాడు కదా! ఎవని పెళ్ళాంతో దోస్తీ చేసి దాని మగని దగ్గర పంటాందో వాడు చాలగాడనంట. మంచిగా అంతా అని యూజ్ చేసుకుంటాండు. ఎవడన్నా తెలివికల్లోడు చూడంగానే జల్దీ దాక్కుంటాడు. మళ్ళొచ్చి చెప్తాడు. గట్లుంటదంట. ఎడ్డితనం ఉంటే అందరూ దోసుకుంటారు. నిజ జీవితంలో కానీ సినిమాల్లో ఇట్లనే ఉంటది. సినిమా కంటెంట్ ఇట్లనే ఉంటది. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే కుక్కకు బొక్క లాంటిది. బొక్క కోసం కుక్క వదులుకుంటదా బొక్కను? అట్లాంటిది. పిల్లి రొయ్యలను వదులుకుంటదా? కంటెంట్ అలాంటిదనమాట. అంటే పిల్లికి అంత అవసరమైందనమాట కంటెంట్. మనిషికి అంత అవసరమైంది మీరు క్రియేట్ చేయాలి. అవసరమయ్యేలా క్రియేట్ చేయాలి. లవ్ టిప్స్, లవ్ సక్సెస్ టిప్స్, హౌ టు అమ్మాయికి లైన్ ఎలా వేయాలి ఇలాంటివన్నమాట. ఇప్పుడు ఓ వ్యక్తి దొంగతనం చేస్తాడు. ఎంత దొంగతనం చేస్తాడంటే ఇక లేవు వానికి. ఎక్కడ లేవు. మరో దారి లేక దొంగతనం చేస్తా అంటాడు. ఆకలి అనేది వానికి దొంగతనం నేర్పుతదనమాట. వాడు చేయడు. అంటే ఇప్పుడు చెక్క పొట్టు రోడ్డు మీద పడ్డ చెక్క పొట్టు కూడా తింటాడు. ఏం చేస్తాడు? ఆకలి తీర్చుకోవాలని. ఆఖరికి
పాయఖాన కడుక్కున్న నీళ్ళు కూడా తాగుతారు దాహం వేస్తే. భరించలేని దాహం వేస్తే ఇక మరో దారి లేక. చూసారా? అట్లుంటదనమాట అవసరం అనేది. పెంట మీద పడ్డరు వస్తువులు కూడా తిని పడేస్తే తింటారంట. ఎందుకంటే లేక ఆకలి. లేక ఇక మరో దారి లేక ఆకలి వేధిస్తంటే అవసరానికి అట్లా తింటారంట. అట్లుంటదనమాట. కాబట్టి కంటెంట్ అలా ఉండాలనమాట.